ఏపీలో అన్నదాత సుఖీభావ పథకం రైతులకు అందని ద్రాక్షగా మారింది. ఈ పథకం పేరు మార్పుకు తప్ప అమలుకు నోచుకోవటం లేదు. ఇప్పటికే 2 వ్యవసాయ సీజన్లు గడిచిపోయాయి. సో ఏం చెప్తారు సురేంద్ర? హరి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రైతు భరోసా అని ప్రతి ఏటా కూడా రైతులకి పెట్టుబడి సాయం కింద దాదాపు 13,500 అందేది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో 20,000 రూపాయలు ఇస్తాం ప్రతి ఏటా అని ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ ఇప్పటికొచ్చి రైతులకు ₹1 కూడా వాళ్ళ అకౌంట్లో జమ అవ్వాలని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. కేంద్ర ప్రభుత్వం 2 విడతలుగా, అంటే ఇటు ఖరీఫ్ కానీ రబీకి కానీ 2 విడతలుగా ₹4,000 వాళ్ళ అకౌంట్లో వేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సాయం మాత్రం ₹1 కూడా రైతుల అకౌంట్లో అయితే పడలేదు. వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 13,500 కాదు, ₹20,000 ఇస్తామంటూ ఆర్భాటంగా చెప్పిన కూటమి ప్రభుత్వం ఆచరణలోకి వచ్చేటప్పటికి మాత్రం రైతు భరోసా పేరున అన్నదాత సుఖీభావగా మార్చింది తప్ప ₹1 కూడా రైతుల అకౌంట్లో వేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్ దాంతో దాదాపు ₹6,000 ₹10,000 పెంచిన పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెంచిన తర్వాత దాన్ని కలుపుకొని ₹20,000 వేస్తాము అని చెప్పి ఒక వార్తలు అయితే చెబుతున్న పరిస్థితి. క్యాబినెట్లో అదేవిధంగా నిర్ణయం చేసిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే అంటే 2023కి సంబంధించి ఏదైతే ఖరీఫ్లో పంటల బీమా ఉందో ఆ బీమాకు సంబంధించి ₹1,400 కోట్ల బీమా చెల్లింపులు చేయాలి. అది చెల్లించకపోవడంతో కూడా రైతులు చాలా విధంగా నష్టపోయారు. మరొక వైపు రబీతో వచ్చిన కరువు వల్ల ₹350 కోట్ల చెల్లించాల్సింది, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆశలన్నీ అడియాసలు అయ్యాయని చెప్పాలి. మరొక పక్క కరువుతోటి కూడా రీసెంట్గా వచ్చిన వరదల్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అనేక ఎకరాల్లో పంట నష్టపోయింది. ఆ నష్టపరిహారం కూడా అందని పరిస్థితి. ఇటు పంటల బీమాకి ఇస్తారన్న డబ్బులు ఇవ్వలేదు, ఇటు పెట్టుబడి సాయం ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి. ఇటు పక్కన పంటల బీమా ఏవైతుందో బీమా ప్రీమియంలు చెల్లించకుండా నట్టేట రైతులను ముంచిన ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా రైతులందరినీ కూడా కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తుందనే చెప్పాలి. ఇటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమౌంట్ ఇస్తామంటుందో ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే దీని గురించి ఆలోచిద్దాం, అప్పటి వరకు ఆలోచించాల్సిన అవసరం లేదంటూ నిన్న కేబినెట్లో చర్చించిన పరిస్థితి. కానీ రైతులకు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ₹20,000 మేము ఇస్తాము, పెట్టుబడి సాయాన్ని అందిస్తాము, ప్రతి చోట ప్రతి రైతుకి అకౌంట్లోకి వేస్తామని చెప్పారు. మరొక పక్క ఈ రైతు భరోసా కేంద్రాలను కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేరిన పరిస్థితి. విత్తు నుంచి విక్రయం వరకు పూర్తిగా రైతు భరోసా కేంద్రాల్లోనే ఈ రైతులకు సంబంధించి అన్ని జరిగి, కానీ ఈ రోజు ఆ పరిస్థితి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో మారింది. రైతులైతే అసలు కష్టాలు పడుతున్నారనే చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర.